అండి అందరికీ నమస్కారం. టుడే ఒక మంచి టాపిక్ ఏంటంటే చాలామంది బీటెక్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే జాబ్ ట్రై చేస్తున్న వాళ్ళు హైదరాబాద్‌లో గాని, బెంగుళూరులో గాని, చెన్నైలో గాని ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్యాపిటల్‌లో వాళ్ళు ఉండడం జరుగుతది. అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మనకు అంతగా ఐడియా లేదు. బట్ ఏదన్నా కోర్‌లో జాబ్ ట్రై చేసేవాళ్ళు గాని, ఐటీలో జాబ్ ట్రై చేసే వాళ్ళ గురించి ఈ వీడియో. ఇవి నువ్వు ఏ విధంగా జాబ్ కొట్టాలి? ఓకే. ఒక హైదరాబాద్‌లో నువ్వొచ్చావు. ఓకే. హైదరాబాద్‌కొచ్చావు. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యావు. ఒక కోర్స్ అయిపోయింది. నీకింకా ఉద్యోగం రాలేదు. ఒక కేటగరీ. లేదా నీకు ఒక ఇంటర్న్‌షిప్ చేసావు 3 మంత్స్, 4 మంత్స్ అతను లేదా ఆ కంపెనీ నిన్ను ఫుల్ టైమ్‌గా తీసుకోలేదు. అగైన్ నువ్వు ఇక్కడ హైదరాబాద్ రూమ్‌లో ఉంటున్నావు. లేదా సొంతంగా ట్రై చేసుకుందాం. కోర్స్ లైక్ యూట్యూబ్‌లో ఫాలో అవుదాం. లేకపోతే ఏదైనా ఆన్‌లైన్ కోర్స్ చేసుకుంటూ వాకిన్స్ ఏమైనా వేకెన్సీలుంటే ఇంటర్వ్యూలకెళ్ళడం ఇదొక కేటగరీ. లేకపోతే ఏమైనా ఫ్రెండ్ రిఫరో లేకపోతే రిలేటివ్స్ రిఫర్ కోసం వెయిటింగ్ జేయడం ఒక బాబుతుంటాయి. ఎవరేమున్నా ఏదో ఒక రూమ్‌లో గాని, ఏదో ఒక పీజీలో గాని స్టేయింగ్ అనేది జరుగుతది. లేదా చిన్న చిన్న స్టార్టప్స్ కంపెనీల్లో ఆహ్, ఎక్స్‌పీరియన్స్ కోసం వర్క్ చేయడం కూడా జరుగుతాయి. ఎవరు ఏ కేటగిరీలో ఉన్నా నీకంటూ ఒక పెయిడ్ జాబ్ కోసం నీ యొక్క స్ట్రగుల్ గాని, నీ యొక్క నీకు చిన్న షార్ట్ టర్మ్ గోల్ అనేది నీకుంటది. ఆ గోల్‌ని నువ్వు అచీవ్ చేయాలి అంటే ముందు నువ్వు పెట్టుకోవాల్సిన వే ఏంటంటే కంటిన్యూ‌గా హైదరాబాదొచ్చింది పీహెచ్‌డీలు చేయడానికో, లేకపోతే కోర్సుల మీద కోర్సులు చేయడానికో కాదు. స్కిల్ సంపాదించాలి, జాబ్ సంపాదించాలి. అంటే నీ ఆలోచన జాబ్ సంపాదన మీద ఉండాలి ఎక్కువగా. ఓకే. ఇక్కడ నేను మీకు చెప్పే కొన్ని టిప్స్ ఓకే. సపోజ్ నువ్వు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యావు. ఒక కేటగరీ అనుకుందాం. జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకు జాబ్స్ అప్లై చేయడానికి. డైలీ 1 అవర్ లేదా అట్‌లీస్ట్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా నువ్వు స్పెండ్ చేయి. నౌకరీలో గాని, చూడు కొంతమందంటారు కాల్స్ ఇప్పుడు ఇచ్చేసామనుకో బాగా ప్రిపేర్ అయిన తర్వాత తీసుకోరు. 6 మంత్స్ వెయిట్ చేయాలంటారు. అటువంటి అంత బాధపడకు. నంబర్ ఆఫ్ ఉన్నాయి. థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. నువ్వు ఇంటర్వ్యూస్ కూడా ఒక 1 వీక్, 2 వీక్ ఒక కోర్స్ జాయిన్ అయిపోయావు. 1 వీక్, 2 వీక్స్‌లో వాళ్ళ కోర్స్ అనేది వాళ్ళకి అవుతూ ఉంటది. నువ్వు మినిమమ్ బేసిక్స్ ఒక 1 అవర్, 2 అవర్, 3 అవర్ బూట్ క్యాంప్స్ ఉంటాయి కదా! ఫుల్ కోర్సెస్. ఆ కోర్సెస్ తీసుకోవడం. నువ్వు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూ ఉండు. ఈ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే నీకు నెట్వర్క్ బిల్డ్ అవుతది. 2 నీకు ఇంటర్వ్యూ ఫియర్ అయిపోతది. వెళ్తావు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్తావు. అది ప్రాక్టీస్ అయితది. సెకండ్ వాళ్ళడిగే 2, 3 క్వెషన్స్ ఉంటాయి. నువ్వు నోట్ ఔట్ చేసుకుంటావు. నీకు ఇంటర్వ్యూ క్వెషన్ బ్యాంక్ రెడీ అయిపోతది. ఓకే. నాకు తెలుసు ఒక అమీర్‌పేట్ ఏరియా నుంచో, మరొక ఏరియా నుంచో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గాని, మైండ్ స్పేస్‌కి గాని ఎళ్ళడం కొంత ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్న పనే. బట్ నువ్వు ఆ మనీ అనేది స్పెండ్ చెయి. తప్పేం కాదు. నీకు వర్త్ ఉంటది. ఓకే. నీ దగ్గరికి ఎవడో గూడా చాలా అదృష్టవంతులకైతే ఎవడైనా పిలిచి ఉద్యోగాలిస్తాడు. మనందరికి అంత అదృష్టాలు లేవు అని నీకనుకున్నప్పుడు నువ్వే అప్రోచ్ అవ్వు. ఓకే. డైలీ నౌకరీ ఓపెన్ చేయి, లింక్డ్ఇన్ ఓపెన్ చేయి. నీకు రిప్లైలు రావు. రాకపోయినా భయపడకు. కంటిన్యూ‌గా నువ్వు అప్లయింగ్ చేస్తూ ఉండు. డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ దానివే పెట్టుకొని నువ్వు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా నీకు రిప్లైలొస్తాయి. ఆ రిప్లైలొచ్చిన రోజు నువ్వు ప్రూవ్ చేసుకో. ఒక డే నీకొస్తది. ప్రతి ఒక్కడికి ఒక రోజొస్తది. ఆ రోజు నీకొచ్చిన రోజు నువ్వు ప్రూవ్ చేసుకో. ఆ ప్రూవ్ చేసుకోవడానికి నీ స్కిల్స్ అనేవి కంటిన్యూ‌గా నేర్చుకో. ఇది ఒక వే. ఓకే. నువ్వు స్కిల్ కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయింది. 6 నెలలు అయిపోయింది. కోర్స్ అయిపోయి 3 మంత్స్ అయితుంది. 4 మంత్స్ అయిపోయింది. నీకు జాబ్ రాట్లేదు. నీకు జాబ్ రాట్లేదు కదా! అని ఇంటికెళ్ళిపోదామా? లేకపోతే ఈ ప్రపంచాన్ని తిట్టుకుందామా? లేకపోతే నాకు రిఫర్ ఇత్తన్న రిలేటివ్స్ ఇవ్వలేదని తిట్టుకుంటూ ఉంటావా? అనేది అప్ టు నీ ఇష్టం. నీకు జాబ్ రాలేదు అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకో. మేబీ కొన్ని సార్లు ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు అంటే మనం ఏం చేయలేం. కానీ నువ్వు 2, 3 ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యావు. మేబీ ఫస్ట్ రౌండ్ క్లారిఫై చేయలేదు. లేదా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్ పోయింది. లేకపోతే మేనేజర్ రౌండ్ పోయింది. అన్నీ పాస్ అయిపోయావు. ఒక్కోసారి రాదు. అది మన బ్యాడ్ లక్. ఓకే. ఏ రౌండ్‌లో నువ్వు ఫెయిల్ అవుతున్నావో ఆ రౌండ్ ఓకే. సపోజ్ టెక్నికల్‌గా ఫెయిల్ అవుతుంటే టెక్నికల్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చెయి. లేదు బిగినింగ్ కమ్యూనికేషన్ డ్రాబ్యాక్ వల్ల బేసిక్ రౌండ్‌లోనే నువ్వు పోతున్నావంటే అది జూసుకో. లేదా యాప్టిట్యూడ్‌లో పోతుందంటే యాప్టిట్యూడ్ చేసుకో. ఏం చేసుకొని నీకు 1 ఇయర్‌లో ఫ్రెషర్ ట్రాక్ ఉంటది. 1 ఇయర్ తర్వాత ఫ్రెషర్ ట్రాక్ ఉండదు. ఈ టైంలో నువ్వు ప్రెజెంట్ ఈ వీడియో ఎవరైనా ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ చూస్తే నువ్వు ముందుగానే ఈ యొక్క ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ అయితే ఈ 6 నెలలు ప్రెజెంట్ ఇంటర్వ్యూస్ కావాల్సిన బేసిక్ థింగ్ యాప్టిట్యూడ్ ఒకటో రెండో కోడింగ్ లాంగ్వేజ్‌లు కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసే ప్రాక్టీస్ చేసావనుకో నీకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఆళ్ళు క్వెషన్స్ అడిగితే ప్రైమ్ నంబర్ గాని, లేకపోతే ఏదైనా కోడింగ్ ఛాలెంజ్ ఇచ్చినా నువ్వు చేయగలుగుతావు. అటెంప్ట్ చేయగలుగుతావు అట్‌లీస్ట్ పూర్తి చేయకపోయినా. పూర్తి చేస్తే ఇంకా మంచిదనుకోండి. ఓకే. మీరు కూడా ముందుగా రెడీ అవ్వండి. ఎవరైతే పాస్డ్ ఔట్ అయిపోయారో, ఫ్రెషర్స్‌గా ఉన్నారో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతది. ఓకే. నీకేది రాదో అది నువ్వు అర్థం చేసుకొని దాని మీద టైమ్ స్పెండ్ చేసి నేర్చుకోవడం మొదలుపెట్టు. ఖచ్చితంగా
నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా నీకు ఒక నెలకి 2 అయినా ఇంటర్వ్యూలు పడతాయి. ఇప్పుడు నువ్వు కంటిన్యూగా అప్లై చేస్తే 2, 3 ఇంటర్వ్యూలు ఖచ్చితంగా వస్తాయి. ఆ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పేస్తే జాబ్ వచ్చేసినట్లే నీకు. ఓకే. చెప్పలేదంటే నీకు రాలేదు. రాలేదంటే మాత్రం డీలా పడకు. నెగెటివ్‌గా తీసుకోకు. అవి రానివి రెక్టిఫై చేసుకో. ఇంకా ఇంపార్టెంట్ నీకు ఇది నేర్చుకున్నావు. నీకు ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చెయి. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తావు? నీ ఫ్రెండ్‌ని అడుగు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నోడిని అడుగు. లేకపోతే ఎవరైనా సీనియర్సో లేదా లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అవ్వు. వాళ్ళని ఎవరినైనా మాక్ ఇంటర్వ్యూలు చేసుకోమను. లేకపోతే పెయిడ్ మాక్ ఇంటర్వ్యూ చేసుకొని మరి చాలా స్టార్టప్స్ ఉన్నాయి. చాలా పోర్టల్స్ కూడా ఉన్నాయి. కుదిరితే ఈ వీడియో కింద ఇస్తాను. లేదా మీరు జస్ట్ చెక్ ఇట్. ఓకే. మాక్ ఇంటర్వ్యూ అని కొడితే మీకు బోలెడు మెంటర్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. అందులో మీరు అటెండ్ అవ్వి ఇంటర్వ్యూలు ఇవ్వండి. వాళ్ళు మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. లేదా మిర్రర్ ముందు మీరే ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైలీ నీ యాక్టివిటీ ఎలా ఉండాలి అంటే, డైలీ నీ ప్లానింగ్‌లో 2 అవర్స్ జాబ్స్ అప్లై చేయడానికి అట్‌లీస్ట్ వీక్లీ 1 అయినా వాక్ ఇన్ ఇంటర్వ్యూకెళ్ళు. అది బీపీఓ ఉద్యోగం అయినా, లేకపోతే ఎనీ సపోర్ట్ రోల్ అయినా, నెట్వర్కింగ్ ఇంజినీర్ అయినా, ఏదైనా నువ్వు ఒక ఇంటర్వ్యూకి అయితే ఎళ్ళడం మొదలుపెట్టు. నీకప్పుడు బద్ధకం పోతది. డైలీ ఒక మూడ్‌లో ఉంటావు. జాబ్ కొట్టాలి. ఓకే. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏమి రాలేదు. నాకు నీ గురించి పూర్తిగా నీకు తెలియలేదు అనుకుందాం. ఒక అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ చెయి ఎక్కడైనా. ఒక అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేసినోడు నీకేం చెప్తాడు? నువ్వు ఒక 30,000, 40,000 కోర్స్‌లో జాయిన్ అయ్యి ఏటి నేర్చుకుంటావో అంతకన్నా ఎక్కువ నేర్పుతారు వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో. చాలా స్టార్టప్స్ ఉంటాయి. వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ ఒక 2, 3 ఏపీఎలు రాయడమో, లేకపోతే వాళ్ళు కూడా నిన్ను గైడ్ చేస్తారు. ఇది నేర్చుకో, ఇది ఎక్స్‌ప్లోర్ చెయి అని డైలీ నీకొక యాక్టివ్ మూడ్‌లో పెడతారు. అది కూడా నీకు చాలా యూజ్ అవుతది. ఓకే. అప్పుడు నీకేమవుతది? నీకు కెరియర్ గ్యాప్ అనేది ఉండదు. ఇట్ ఈస్ కవరింగ్. ఓకే. వాళ్ళు పెయిడ్ ఇస్తే ఖచ్చితంగా తీసుకో. ఓకేనా? నాకు తెలిసి ఎక్కువ పెయిడ్ ఉంటాయి. తక్కువ అన్‌పెయిడ్ ఉంటాయి. నీ దగ్గర స్కిల్ లేనప్పుడు ఓకే. నువ్వు ఇంటర్వ్యూ క్వాలిఫై చేయలేదు అంత అనుకుంటే అన్‌పెయిడ్‌కి చూజ్ చేసుకుంటే నిన్ను ఈజీగా పిక్ చేసుకుంటారు. అంటే ఈరోజు జాబ్ సెర్చ్ అనేది మాక్సిమం చచ్చిపోయిందనుకోవచ్చు. ఎవరికి ఫ్రెషర్స్‌కి లేకపోతే ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళకి. నువ్వు జాబ్ హంటింగ్ చేయాల. నీ కోసం నువ్వు పరిగెట్టి ఏ విధమైన వేలో ఉండాలో చేయాలి. అంతే అలా కాకుండా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ యూట్యూబ్‌లో ఎవరైనా చిన్న జాబ్ రోల్ ఉంటే ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్‌లు పెట్టుకుంటూ లేకపోతే ప్రపంచాన్ని తిట్టుకుంటూ ఉండకుండా నిన్ను నువ్వు సరి చేసుకో. సింపుల్. క్లియర్‌గా నీకు కావాల్సిందేంటో నీకు తెలుసు. దానికి ఆ జాబ్ నువ్వు సంపాదించాలంటే ఏ స్కిల్స్ ఉండాలో కూడా నీకు తెలుసు. ఆ స్కిల్స్ నీకున్నాయా లేదా నువ్వు చెక్ చేసుకుంటూ నీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. డై ఎవ్రీడే అట్‌లీస్ట్ 8 అవర్స్ నీ గోల్ కోసం, నీ జాబ్ కోసం, నీ స్కిల్ కోసం నువ్వు కష్టపడు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తది. అంతేగాని మధ్యలో ఎళ్ళిపోవడం, హైదరాబాదు లేకపోతే బెంగుళూరు నుంచి మీ సొంత ఊరు ఎళ్ళిపోవడం, అక్కడ 3 నెల్లో, 2 నెల్లో ఉండి మళ్ళీ వెనక్కి రావడం, ఇలాంటి పనులు చేయకు. బ్రేక్ ఇవ్వకు ఎప్పుడు గూడా. జాబ్ వచ్చే వరకు కూడా నీకు కుదిరితే ఇంటికెళ్ళకు. ఏదైనా ఇబ్బందులు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంట్లో వాళ్ళు రమ్మంటే వెళ్ళు. కానీ మాక్సిమం ఎక్కడ సిట్ ఔట్ అవ్వకు. పోనీ నువ్వు కోర్సులన్నీ చేసేసావు. కొద్దిగా ఈ వీడియో పెద్దదవుతది. పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలామంది కెరియర్‌లు ప్లాన్ చేసుకునే డిఫరెంట్ వేస్ ఉంటాయి. మనమేమి పెద్ద యాక్టర్‌లు గాదు, పెర్ఫార్మర్‌లు గాదు. తక్కువ టైంలో ఎక్కువ చెప్పడానికి. బట్ నేనిచ్చే ఇన్ఫర్మేషన్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అనే నేను మీకిస్తున్నాను. ఎందుకంటే సక్సెస్‌ఫుల్ వేస్ మనం చూసాం గాబట్టి. నువ్వు పైథాన్ కోర్స్ నేర్చుకున్నావు. పైథాన్ మీద జాబ్‌లు ట్రై చేస్తున్నావు. అయినా రావట్లేదు. అప్పుడు నువ్వు కీప్ జాబ్స్ కోసం ట్రై చేస్తూనే సేమ్ డిజాంగో నేర్చుకో. లేదా ఏదైనా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకో. ఇంకో కోర్స్ యాడ్ ఆన్ చేసుకో. నీకేమవుతది ఇంటర్వ్యూ‌కి ఏం చెప్తావు? ఓకే. నేను ప్రెజెంట్ పైథాన్ అయిపోయింది. జాబ్స్ అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ ఐయామ్ జాయినింగ్ ఇన్ డేటా సైన్స్ కోర్స్ అని చెప్తావు. ఒకవేళ జాబ్ వస్తుందనుకోండి. నీకు చెప్పే ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్‌ని ఆన్‌లైన్‌లో తీసుకుంటావు. జాబ్‌లో జాయిన్ అయిపోతావు. ఓకే. నువ్వు కంటిన్యూ‌గా స్టడీ చేయి. ఇప్పుడు డెవాప్స్ తీసుకున్నావు. కోర్స్ అయిపోయింది. జాబ్స్‌కి ఇంటర్వ్యూ‌లకెళ్తున్నావు. ఇంకా ఏం తగలలేదు అనుకుంటే సర్టిఫికేషన్ చేయి. చాలా ప్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ అన్నీ క్లియర్ చేయి. లేదు ఇవన్నీ చేస్తూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ నువ్వేది నేర్చుకున్నావో అది లింక్డ్ఇన్‌లో పెట్టు. గిటబ్‌లో పెట్టు. ఒక రెజ్యూమ్‌లో నువ్వు ఎంత బాగా నీ స్కిల్స్‌ని ప్రెజెంట్ చేయగలుగుతావో అంత త్వరగా నీ రెజ్యూమ్ అనేది హిట్ అవుతది. సపోజు మీరు లింక్డ్ఇన్‌లో డైలీ యాక్టివిటీ టుడే నేను ఒక లాగిన్ ఏపీఐ చేశాను. టుడే నేను ఒక వెబ్ స్క్రీన్ చేశాను. ఇది నా ప్రాక్టీస్. ఇది నా ప్రాజెక్ట్. అలా 5, 6 ప్రాజెక్ట్‌లు లింక్డ్ఇన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండు. కింద రాయి. ఇఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఈస్ ప్లీజ్ రిఫర్ టు అస్ అని ఒక కామెంట్ పెట్టు. లేకపోతే నీ మెయిల్ ఐడీ ఎక్కడి ఆ లింక్డ్ఇన్ నెట్వర్క్‌లో నీ ఫ్రెండ్స్ అన్నా చూడొచ్చు. లేకపోతే అదర్ నెట్వర్క్ పీపుల్ చూడొచ్చు. లేకపోతే ఏదైనా హెచ్ఆర్స్ అన్నా చూడొచ్చు. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండొచ్చు. నీ వర్క్ కనబడతది. వాళ్ళు నీతో మాట్లాడతారు. నీకు జాబ్ ఇస్తారు. నువ్వు నేర్చుకున్నది నీ ల్యాప్‌టాప్‌లో దాచుకున్నంత కాలం నీకు ఉపయోగం లేదు. వేరే వరకు ఉపయోగం లేదు. గిట్‌లో కూడా ప్రొఫైల్ చేయి. నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనుకోండి. లేకపోతే ఏ డెవలపర్ అయినా నీ యొక్క ప్రొఫైల్ నువ్వు ఓన్‌గా డెవలప్ చేయి. నా స్కిల్స్ ఇది. ఓకే. నీకు పెట్టుకోవడానికి ఏ స్కిల్స్ లేవనుకుందాం. నువ్వు స్కిల్స్ నేర్చుకో. ఓకే. ఐ డిడ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్స్. ఐ డిడ్ పైథాన్ కోర్స్. ఐ డిడ్ పైథాన్ ప్రాజెక్ట్ 2-3-4 లేకపోతే జావా ప్రాజెక్టులు చేయి. ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్టులు చెయి. చేసి ప్రపంచానికి నువ్వు చూపించుకో బెటర్‌గా. నువ్వెందుకు వాడికి సూటబుల్ అవుతావు. నువ్వెందుకు వాడికి యూజ్ అవుతావు అనే వేని నువ్వు పెట్టుకుంటే నీకు త్వరగా వస్తది. ఇక్కడ కూడా సింపుల్ కంటెంట్ ఏంటి? పైథాన్ డెవలపర్‌కి ఏం కావాలా? అంటే నీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇచ్చిన ఈ
నీకు తెలిసింది మంచి ఇన్ఫర్మేషన్ దట్స్ ఓకే. లేదు నీకు ఇంకా క్లారిటీ కావాలంటే రియల్ టైమ్‌లో పనిచేస్తున్న అడుగు. పోస్ట్‌మ్యాన్ ఏపీ అంటే నీకు రెస్ట్ ఏపీని ఎలా బిల్డ్ చేయాలి, డేటాబేస్ సెటప్స్ ఇలా పూర్తిగా నేర్చుకుంటూ ఉండు. ప్యారలల్‌గా జాబ్స్ అప్లై చేస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తది. ఎంత ఎక్కువ నేర్చుకున్నానన్నది ఇంపార్టెంట్ అవునో కాదో నేను చెప్పలేను గానీ, నువ్వు ఏం నేర్చుకున్నా క్లారిటీగా నేర్చుకో. నీకు ఎక్సెల్ బాగొచ్చా? తోపుగా చెయి. పైథాన్ బాగొచ్చా? సూపర్‌గా చెయి. ఫ్రంట్ ఎండ్ వచ్చా? చెయి. డెవాప్స్ వచ్చా? చెయి. చేయడం మీన్స్ ఏంటంటే ఇంటర్వ్యూ‌కి నువ్వు నచ్చాలి. నచ్చాలంటే నువ్వు ఆన్సర్స్ బాగా ఇవ్వాలి. ఓకే. ఇక్కడ కంక్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఏటంటే, నువ్వు ఖాళీగా రూమ్‌లో కూర్చొని గంటలు గంటలు సోషల్ మీడియాలో పెట్టుకుంటూ లింక్డ్ఇన్‌లో ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్‌లు పెట్టుకుంటూ నీ చేతులు అరిగిపోవడం తప్ప ఏముండదు. నువ్వు ప్రపంచాన్ని పరిచయం చేసుకో. త్రూ ద ప్లాట్‌ఫార్మ్స్. మేబీ యూజ్ ద గిటబ్, యూజ్ యువర్ పోర్ట్‌ఫోలియో అండ్ యూజ్ ది లింక్డ్ఇన్. ఓకే. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ అట్‌లీస్ట్ 6-8 అవర్స్ నువ్వు మాత్రం వర్క్ చేయి. హైదరాబాద్ వచ్చింది మాత్రం లేదా బెంగుళూరు ఎళ్ళింది మాత్రం మరొక టౌన్ ఎళ్ళింది మాత్రం జాబ్ కొట్టడానికి, స్కిల్ నేర్చుకోవడానికి. ఈ 2 పనులు చెయి డైలీ ఎక్కువ. ఏదో వారంలో ఒక రోజు ఫ్రెండ్స్‌తో షికారులు చేస్తే చెయి. ఓకే. ఏదన్నా డౌట్‌లు ఇంకా ఎలా ప్లాన్ చేసుకుంటే త్వరగా జాబ్ వస్తది, ఇంటర్న్‌షిప్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఫర్దర్ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. ఎవరికైనా పర్సనల్‌గా కన్సర్న్స్ కావాలి, ఏదన్నా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఫర్దర్‌గా వెళ్దామంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నా టైంని బట్టి మీకు టైం అలొకేట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.